తిరుపతిలో హతీరాంజీ మఠం కూల్చివేత వివాదంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిపుణులతో కలిసి మఠాన్ని పరిశీలించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో హతీరాంజీ మఠం శిథిలావస్థకు చేరిందన్నారు. కూల్చివేత టెండర్లను తాత్కాలికంగా ఆపామన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. ఐఐటీ నిపుణుల నివేదికతో కొన్ని చోట్ల రిపేర్లు చేయాల్సి ఉందని చెప్పారు. భక్తులు బంజారా నేతల అభిప్రాయాలతోనే ముందుకెళ్తామని, మఠంపై తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు కలెక్టర్. ఐఐటీ నిపుణులను సంప్రదించి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించిన తర్వాత వాళ్ళకు డీటెయిల్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు మఠంలో ఉన్నటువంటి కొన్ని మనకి ఏదైతే నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి పార్ట్, అదేవిధంగా సదర్న్ పార్ట్లో చాలా చోట్ల స్లాబ్ కూడా కుంగిపోవటం, అక్కడ అంతా కూడా పిల్లర్లు క్రాక్స్ రావటం, వర్టికల్ క్రాక్స్ రావటం, ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం కలిగిస్తుందని కూడా ఐఐటీ నిపుణులు రాసిచ్చారు. సో మొత్తం భవనం అంతా హతీరాంజీ మఠం అంతా కూల్చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి. ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో, షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థకు వచ్చినది వాస్తవమే. ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. ఏదైతే స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ వరకు ఆల్టర్నేట్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా వచ్చే 2-3 రోజుల్లో మరొకసారి అందరం, ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేశాము, అందరూ చూశారు, వాళ్ళకు కూడా స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది. డ్యామేజ్ పూర్తి స్థాయిలో అవుతుందని ఇచ్చిన దాన్ని మాత్రమే మనము యాక్షన్ తీసుకుందామనేది దట్ వాజ్ ద డిస్కషన్. అది కూడా ఇప్పుడు అందరం చూసాం కాబట్టి మరొకసారి కూర్చొని నిర్ణయం తీసుకుంటాం.